ప్రపంచంలోనే ఉగ్రదాడులు జరుగుతున్న దేశాల జాబితాలో 14వ స్థానంలో ఉంది భారత్. ఈ పాపం పాకిస్తాన్దే. నేరుగా తలపడడం చేతగాక కశ్మీర్ను అడ్డం పెట్టుకుని దొంగ దెబ్బతీస్తుంది. అయితే ఆ దేశం మనకన్నా ఎక్కువగా ఉగ్రవాద భూతానికి బలైపోతుంది. మన దేశంలో జరిగిన ప్రతి టెర్రర్ అటాక్లో పాక్ పాత్ర ఉందని తేలింది. ప్రపంచంలోనే అత్యధిక ఉగ్రదాడులు జరుగుతున్న దేశం ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో. తర్వాతి స్థానంలో ఉంది పాకిస్తానే అని గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ వెల్లడించింది. మూడో స్థానంలో సిరియా ఉంది. 163 దేశాల్లో ఉగ్రదాడుల పరిస్థితిని చూడగా భారత్ 14వ స్థానంలో ఉంది. ఉగ్రవాద సర్పాన్ని పాలుపోసి పెంచుతున్న పాకిస్తాన్ను అదే ఉగ్రవాదం కాటేస్తోంది. గత 5 ఏళ్లలో 2024లో పాక్ ఉగ్రవాద దాడులు 45% భారీగా పెరిగాయని నివేదిక వెల్లడించింది. 2024 నుంచి పాక్ పై తాలిబాన్లు గురిపెట్టారు. బలూచిస్తాన్ ఉద్యమం ఊపందుకుంది. మన దేశం గత 2 దశాబ్దాల్లో ఉగ్రవాద ముప్పును ఎక్కువగా ఎదుర్కొంటోంది. ఇటీవలి కాలంలో కొంచెం తగ్గినా పహల్గామ్ తర్వాత మరింత పుంజుకుంటోంది. 2008 నవంబర్ 26, 29 మధ్య ముంబైలో జరిగిన మారణహోమం చరిత్రలోనే అత్యంత భయానకం. పాకిస్తాన్కు చెందిన లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థ చేపట్టిన ఈ దాడిలో 10 మంది ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబైలోకి చొరబడి కాల్పులు జరుపుతూ ఊచకోతకు తెగబడ్డారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, తాజ్మహల్ హోటల్, ఒబ్రాయ్ ట్రైడెంట్, నారిమన్ హౌస్, లియోపోల్డ్ కేఫ్ వంటి ప్రదేశాలపై దాడులు చేశారు. 4 రోజుల పాటు సాగిన ఈ దాడిలో 175 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 29 మంది విదేశీయులున్నారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఉగ్రవాది అజ్మల్ కసబ్ పట్టుబడ్డాడు. తర్వాత అతన్ని ఉరితీశారు. 2008 సెప్టెంబర్ 13న ఢిల్లీలో 5 చోట్ల పేలుళ్లకు పాల్పడింది ఇండియన్ ముజాహిదీన్ గ్రూప్. రద్దీ మార్కెట్లలో జరిగిన పేలుళ్లలో 33 మంది చనిపోగా 130 మంది మరణించారు. 2008లోనే మే 13న జైపూర్లో జరిపిన బాంబు దాడుల్లో 71 మంది చనిపోగా 200 మంది గాయపడ్డారు. తామే దాడులు జరిపినట్లు ఇండియన్ ముజాహిదీన్ ప్రకటించుకుంది. 2008 జూలై 26న అహ్మదాబాద్లో సీరియల్ బ్లాస్టింగ్స్ చేశారు. ఈ ఘటనలో 56 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్, హర్కతుల్ జిహాద్ గ్రూపులు ఈ దాడులకు తెగబడ్డాయి. 2008 జూలై 25న బెంగళూరులో జరిగిన సీరియల్ బాంబు దాడుల్లో 2 మరణించగా 20 మంది గాయపడ్డారు. 2010 ఫిబ్రవరి 13న పూణేలోని జర్మన్ బేకరీ దగ్గర జరిగిన బాంబు దాడిలో 17 మంది మరణించారు. ఇండియన్ ముజాహిదీన్, లష్కర్-ఏ-తోయిబా కలిసి విదేశీయులే టార్గెట్గా ఈ పేలుళ్లకు పాల్పడ్డాయి. జూలై 13న ముంబైలోని వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడ్డారు ఇండియన్ ముజాహిదీన్ టెర్రరిస్టులు. ఇందులో 26 మంది మరణించగా 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన ఢిల్లీ హైకోర్టు గేట్ నంబర్ 5 దగ్గర హర్కతుల్ జిహాద్ గ్రూప్ జరిపిన పేలుళ్లలో 15 మంది మరణించారు. 2001లో పార్లమెంట్పై జరిపిన దాడుల్లో అఫ్జల్ గురుకు ఉరిశిక్ష విధించడంతో దానికి ప్రతీకారంగా దాడులకు తెగబడినట్లు చెప్పుకున్నారు. 2013లో హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో జరిగిన 2 బాంబు దాడుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల వెనుక ఉన్నది ఇండియన్ ముజాహిదీన్ గ్రూప్. 2014 తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం తీవ్ర రూపం దాల్చింది. 2016లో పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడిలో 7 భారత సైనికులు, 6 ఉగ్రవాదులు మరణించారు. జైషే మహమ్మద్ ఈ దాడికి బాధ్యత వహించింది. అదే ఏడాది ఉరీలోని ఆర్మీ బేస్ పై జరిపిన దాడిలో 17 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 2019లో పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ దాడి కశ్మీర్లో ఉగ్రవాదం యొక్క తీవ్రతను చూపించింది. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసరన్ లోయలో జరిగిన దాడి 2008 ముంబై దాడుల తర్వాత అత్యంత ఘోరమైన దాడిగా నిలిచింది. ఈ దాడిలో 26 మంది, ముఖ్యంగా పర్యాటకులు మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులు భారత్-పాక్ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేశాయి. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి అటారీ వాఘా సరిహద్దును మూసేసింది. 2014లో మోదీ నేతృత్వంలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గడిచిన 11 ఏళ్లలో దేశంలో చిన్నా చితక 68 ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఘటనల్లో 360 మంది వరకు సైనికులు, పోలీసులు, 230 మంది పౌరులు మృతి